దాని చేతిలో ఈ దుబ్బు ఎడిపోయిందో ఏందో దీన్ని ఎతకలేక తెస్తా ఉన్నాం. దాన్ని పట్టుకోకపోతే ఆ ముసలి దాని చేతిలో మనం తెస్తాం. నా కొడకల్లారా, నన్ను దుబ్బదే అంటారా? నా పెండ్లి మామత అయిపోయి అప్పుడు చెప్తా మీ సంగతే. అయ్యా అట్టే అయ్యా, అట్లే అయ్యా, వచ్చేస్తాం అయ్యా. ఒరే, ఆ ముసలి పోయిన బండి రిపేర్ అయిపోయిందంట. అర్జెంటుగా బండి కావాలంటున్నారా? యో, ముందుకు పోయి బండి తిప్ప. నా కొడకల్లారా, మెల్లిగా పండ్రా, డిక్కీలో ఒళ్ళు పులిసిపోతా ఉండదా? దాసు, అమ్మా, నాగరాజు పెండ్లి మామూలుగా ఉండకూడదు, గొప్పగా చెయ్యాలా. అట్నే అమ్మా. నువ్వు చేసుకోవే ముసల్దానా, నువ్వు చేసుకో. ఇద్దరిని కొడుకులే కన్నావా? నీకేమో బయట వేసుకోకముందే పెళ్లి చేసుకున్నావా? నీకేం తెలుస్తుంది ఆడదాని మనసు, లవ్వు ఇదంతా? పైగా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. నీకు లవ్ చేసే ఛాన్స్ రాకుండానే పెళ్లి చేసేసినారని ప్రపంచంలో ఇంకెవరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కంట్లలో నిప్పులు పోసుకుంటావా? అందుకే కదమే సినిమాల్లో, సీరియల్లో లవ్ సీన్లు వస్తా ఉంటే అమ్మనా బూతులు తిట్టి సానలు మార్చేస్తావా? గాడిదకేం తెలుసు గంధపు వాసన? నువ్వెన్ని ప్లాన్లైనా అయ్యి నేను నీ జుట్టుతో ఎగిరిపోయేదాన్ని. నేను మావకు తప్ప ఇంకో మొగోడికి తలంచుతానా నేనా? చూస్తా నువ్వు కూడా ఏం చేస్తావా? ఆ నాగరాజు గడు వచ్చేటప్పటికే నేను నీ చేతికి సిక్కాలి కదా. ముద్రష్టపు నా కొడుకు బ్రేకులు ఎట్టా వేస్తున్నాడు చూడ. నాగరాజు ఇంకా రాలేదా? పాపం మనకన్నా ముందొచ్చే యాడెదురు చూస్తా ఉంటాడో అనుకునే. మెల్లగా దిగి పారిపోదామా? అదే బెటరు. ఇంకా ఈడ్నే ఉన్నావంటే పద్మవ్యూహంలో సిక్కుకున్నా అభిమన్యుని మాదిరిగా అయిపోతుంది మన గతే.